భరతునికి రాజ్యం అప్పగించి భార్యతో తపోవనానికి వెళుతాడు. భరతుడు జనరంజకంగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతని రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో ఐశ్వర్యములతో వర్ధిల్లారు. అందుకే మన దేశానికి ఈయన పేరు మీదనే భారతదేశం అని పేరొచ్చింది. ఇప్పటికీ అదే పేరుతో పిలువబడుతుంది. భరతుని మనవడు హస్తి, అతని పేరు మీదనే హస్తినాపురం అనే పేరు వచ్చింది. అదే కౌరవుల రాజధాని. నేటికీ మన రాజధాని హస్తినాపురమే. ఇప్పుడు దీన్ని మనం ఢిల్లీ అని పిలుచుకుంటున్నాం. హస్తి ముని మనవడు కురు, అతని పేరు మీదనే కురు వంశం మొదలయ్యింది. భారత యుద్ధం జరిగిన ప్రదేశం కూడా అతని పేరు మీదనే కురుక్షేత్రం అని పిలువబడింది. కురు మహారాజు ముని మనవడికి ముని మనవడైనటువంటి ప్రతీపుడు ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు భీష్ముడి జన్మరహస్యం తెలుసుకుందాం. పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిషుడు అనేకానేక యజ్ఞయాగములను చేసి బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఒకరోజు బ్రహ్మలోకానికి విచ్చేసిన పవిత్రమైన గంగాదేవిని మహాభిషుడు చెడు దృష్టితో చూస్తాడు. అది గమనించి బ్రహ్మదేవుడు నువ్వు భూలోకంలో మానవునిగా జన్మించమని శపిస్తాడు. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన మహాభిషుడు ప్రతీపుడు అనే పుణ్యాత్మునికి కొడుకుగా జన్మిస్తానని కోరుతాడు. బ్రహ్మదేవుడు అందుకు అంగీకరిస్తాడు. అయితే గంగాదేవి కూడా మహాభిషుడిని ఇష్టపడుతుంది. అతడి గురించి ఆలోచిస్తూ తిరిగి వస్తుండగా వశిష్ఠ మహామునిచే భూలోకంలో పుట్టమని శాపానికి గురి అయిన 8 మంది దేవతా స్వరూపులైనటువంటి వసులు గంగాదేవిని కలుస్తారు. జరిగిందంతా చెబుతారు. ఒకరోజు మేమందరం కలిసి వశిష్ఠ మహాముని ఆతిథ్యాన్ని స్వీకరించాం. వశిష్ఠ మహాముని దగ్గర ఉన్నటువంటి సబల అనే కామధేనువు సంతతికి చెందిన ఆవును చూసి 8వ వసువు ప్రభాసుడి భార్య ముచ్చటపడింది. ఈ సబలనే నందిని అని కూడా పిలుస్తారు. దాంతో ప్రభాసుడు ఆ ఆవును దొంగిలించాడు. అందుకు మేమందరము కూడా సహాయం చేశాం. తన దివ్య తపశక్తితో అసలు విషయం తెలుసుకున్న వశిష్ఠ మహర్షి మా అందరినీ భూలోకంలో జన్మించవలసిందిగా శపించాడు. అయితే తప్పు తెలుసుకుని మేమందరము పశ్చాత్తాపడగా భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా అనుగ్రహించాడు. కానీ అసలు తప్పు చేసిన ప్రభాసునికి మాత్రం దీర్ఘాయుష్యు ప్రసాదించి సంతానహీనుడిగా బతకమని శపించాడు. అందుకని మేమందరము ఒక పుణ్యవతి గర్భంలో జన్మించవలనని పోతున్నాం. నీకంటే పుణ్యవతి ఎవరున్నారు తల్లి? నువ్వే ఎలాగైనా మహాభిషుడి మానవావతారమైనటువంటి శంతనుడిని వివాహమాడి మాకు జన్మనివ్వాలని కోరతారు. గంగాదేవి కూడా మహాభిషుడిని ఇష్టపడింది కాబట్టి అందుకు ఒప్పుకుంటుంది. అమ్మా, మాది మరొక కోరిక. మేము పుట్టిన వెంటనే గంగలో పడవేస్తూ మాకు ఈ భూలోకం నుండి ముక్తిని ప్రసాదించవలసిందిగా కోరుతారు. అందుకు గంగాదేవి అంగీకరిస్తుంది. భరతుని సంతతికి చెందిన ప్రతీపునకు అతని భార్య సునందకు మహాభిషుడు శంతనుడు అనే పేరుతో జన్మించాడు. రాజ్యభోగాలన్నింటినీ అనుభవించిన ప్రతీపుడు కుమారుడు శంతనుడికి రాజ్యాన్నప్పజెప్పి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఒకరోజు శంతనుడు వేటకు వెళ్ళగా గంగాదేవిని చూస్తాడు. ఆమె ముగ్ధ మనోహర సౌందర్యానికి ఆకర్షితుడై వివాహం చేసుకోవాలని భావిస్తాడు. అందుకు గంగాదేవి ఒక షరతు పెడుతుంది. నన్ను వివాహమాడదలిస్తే నేను ఏం చేసినా అడ్డు చెప్పకూడదు, ఎందుకు అని ప్రశ్నించకూడదు. అలా అడిగిన మరుక్షణం నిన్ను వదిలి వెళ్ళిపోతానని చెబుతుంది. అందుకు శంతనుడు అంగీకరిస్తాడు. అలా శంతనుడు గంగాదేవి దంపతులకు 7 కుమారులు జన్మించారు. బిడ్డ పుట్టిన వెనువెంటనే గంగాదేవి ఆ బిడ్డను గంగానదిలో పడవేసేది. అలా తన 7 బిడ్డలను కోల్పోయిన శంతనుడు పుత్రశోకంతో దుఃఖసాగరంలో మునిగిపోతాడు. గంగాదేవి ఎందుకిలా చేస్తుందో తెలియక అడిగితే తనను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుందనే భయంతో మనసులో మదనపడుతూ కన్నీరు మున్నీరవుతాడు. చివరికి 8వ బిడ్డను కూడా గంగాదేవి నదిలో పడేస్తుండగా శంతనుడు అడ్డుకుంటాడు. ఎందుకిలా నా బిడ్డలను చంపుతున్నావు అని ప్రశ్నిస్తాడు. శంతనుడు తనకిచ్చిన మాట తప్పడంతో జరిగిందంతా అతనికి చెప్పి 8వ బిడ్డను తన వెంటబెట్టుకుని శంతనుని వదిలి వెళ్ళిపోతుంది. వెళుతూ వెళుతూ ఈ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ గంగానది తీరంలోనే మళ్ళీ నీ చెంతకు చేరుస్తానని మాటిచ్చి వెళ్ళిపోతుంది. ఇదంతా విని శంతనుడు చేసిన తప్పుకు విలపిస్తూ హస్తినాపురానికి వెనుదిరుగుతాడు. శంతనుడు గంగాదేవిని తలుచుకుంటూ అనుక్షణం బాధపడుతూ ఉంటాడు. అలా కొంతకాలం ముగుస్తుంది. ఒకరోజు శంతనుడు గంగానది తీర ప్రాంతంలో వేటకు వెళ్తాడు. ఆశ్చర్యంగా ఒకచోట గంగానదీ ప్రవాహం ఆగిపోయింది. అది చూసి శంతనుడు ఆశ్చర్యపోయాడు. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఓ బాలుడు గంగానదికి అడ్డంగా తన బాణాలతో అడ్డుకట్ట కట్టాడు. అది చూసి శంతనుడు, భలా కుమార, అద్భుతం! ఎవరు నీవు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ దట్టమైన అడవిలో
ఒంటరిగా ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. హఠాత్తుగా వెనుక నుండి, ప్రభూ, ఈ బాలుడు మరెవరో కాదు, మీ కుమారుడే అంటూ ఓ ఆడస్వరం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే గంగాదేవి. ప్రభూ, ఈ కుమారుడు వశిష్ఠ మహాముని దగ్గర వేదాలు అభ్యసించాడు. శుక్రుడు బృహస్పతిల వద్ద పరశురామునికి సరిసమానంగా అస్త్ర విద్యలను నేర్చుకున్నాడు. సకల కళావల్లభుడైనటువంటి మన బిడ్డను స్వీకరించుము. ఇక నుండి ఈ బిడ్డ బాధ్యత మీదే. ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డను మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను, స్వీకరించండి అని చెప్పి గంగాదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. శంతనుడు గంగాపుత్రుణ్ణి హస్తినాపురానికి తీసుకెళ్లి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరంలో సంచరిస్తుండగా ఓ ముగ్ధ మనోహర సౌందర్యవతి అయినటువంటి కన్య తారసపడుతుంది. శంతనుడు ఆమెను చూసిన మరుక్షణమే సమ్మోహితుడవుతాడు. ఎలాగైనా ఈమెను తన పట్టపురాణిని చేసుకోవాలని ఆశపడతాడు. ఆ కన్య పేరు సత్యావతి, దాశరాజు పెంపుడు కూతురు. శంతనుడు దాశరాజు వద్దకు వెళ్ళి సత్యావతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరుతాడు. కానీ అందుకు దాశరాజు ఓ షరతు విధిస్తాడు. తన కూతురు సంతతికే రాజ్యాన్ని అప్పజెప్తానని మాటివ్వండి, అప్పుడే తాను ఈ వివాహానికి ఒప్పుకుంటానంటాడు. తన పుత్రుడికి అప్పటికే యువరాజుగా పట్టాభిషేకం చేసిన శంతనుడు అది విని నిర్ఘాంతపోతాడు. ఓవైపు పుత్రప్రేమ, మరోవైపు మనసు పడిన మగువ. చివరికి శంతనుడు పుత్రుడి వైపే మొగ్గు చూపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ అనుక్షణం సత్యవతిని తలుచుకుంటూ